టాలీవుడ్ లో కార్మికుల సమ్మె ఫిల్మ్ ఇండస్ట్రీని కుదిపేస్తోంది. నిర్మాతలకు, ఫెడరేషన్ నాయకులకు మధ్య కొనసాగుతున్న చర్చలు కొలిక్కి రాకపోవడంతో బడాబడా సినిమాల షూటింగ్స్ కూడా నిలిచిపోయాయి. దీంతో మెగాస్టార్ రంగంలోకి దిగారు. ప్రముఖ నిర్మాతలతో చర్చలు జరిపిన చిరంజీవి 3 రోజుల్లో సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. తాను యూనియన్ నాయకులతో కూడా మాట్లాడతానని, 2-3 రోజుల్లో ప్రాబ్లం సాల్వ్ అవ్వకపోతే అప్పుడు తాను రంగంలోకి దిగుతానని వారికి హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే తెలుగు చిత్రసీమలో ఏ సమస్య వచ్చినా ఆ పంచాయతీ చివరికి చిరంజీవి దగ్గరకే వస్తోంది. గతంలో దాసరి నారాయణరావు టాలీవుడ్కు పెద్ద దిక్కుగా ఉండేవారు. ఆయన తర్వాత ఇప్పటికీ పెద్ద దిక్కు అంటూ అధికారికంగా ఎవరూ లేకపోయినా ఏ ప్రాబ్లం వచ్చినా సరే చిరంజీవే పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు. అయితే చిరంజీవి పెద్దరికాన్ని కొందరు వ్యతిరేకించినా గానీ చివరికి పరిష్కారం కోసం మెగాస్టార్ దగ్గరకే చేరుతున్నాయి. గతంలోనూ ఎన్నో సమస్యలు చిరంజీవి దగ్గరకే చేరాయి. ఏపీలో గత 5 ఏళ్లలో ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎదురైన సమస్యల పరిష్కారం కోసం అప్పటి సీఎం జగన్ను చిరంజీవి నేతృత్వంలోనే టీం విజయవాడకు వెళ్లి ఆయన్ను కలిశారు. అలాగే గద్దర్ అవార్డుల వివాదంలోనూ సీఎం రేవంత్ రెడ్డితోనూ చర్చించారు చిరంజీవి. వివాద పరిస్థితులు నెలకొన్న ప్రతిసారి ఆ సమస్యలను సామరస్యంగానే పరిష్కరించారు మెగాస్టార్. అయితే ఈ కీలక సందర్భాల్లో మోహన్ బాబు ఎక్కడా కనిపించలేదు. కానీ చిరంజీవి మాత్రం ఏ సమస్య వచ్చినా ముందుంటారు. ఫిల్మ్ ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలని, అందరూ కలిసి పనిచేయాలని తపన పడుతూ ఉంటారాయన. చిన్న చిన్న హీరోల ఈవెంట్లకు కూడా హాజరవుతూ వారిని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. దీంతో చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం అప్పట్లో దాసరి నారాయణరావు నిర్వహించిన బాధ్యతలను ఇప్పుడు చిరంజీవి భుజాన వేసుకున్నట్టు స్పష్టమవుతోంది. ఇటు సమస్యల పరిష్కారం, అటు పరిశ్రమ అభివృద్ధి గురించి కూడా చిరంజీవి ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటారు. అయితే ఇండస్ట్రీ పెద్ద ఎవరు అనే విషయంలో చిరంజీవితో పోటీ పడుతుంటారు మోహన్ బాబు. కానీ ఇండస్ట్రీలో ఏ సమస్య వచ్చినా దానికి పెద్ద దిక్కు చిరంజీవి అనేదే అందరి అభిప్రాయం. ఇక పలు వేదికలపై కూడా చిరంజీవే పెద్దన్న పాత్ర పోషించాలని పలువురు సినీ ప్రముఖులు కూడా కోరిన సందర్భాలున్నాయి. కానీ చిరంజీవి మాత్రం వాటిని సున్నితంగా తిరస్కరిస్తూ వస్తున్నారు. అయితే చిత్ర పరిశ్రమ సమస్యల్లో ఉంటే ముందుగా పెద్దలకు గుర్తొచ్చేది చిరంజీవే. సమస్య ఏదైనా సరే చిరు దగ్గరకు వెళితేనే అది కొలిక్కొస్తుంది. ఈ విషయంలో తాజా టాలీవుడ్లో సమ్మె సైతం రుజువు చేసింది. కార్మికుల సమ్మెతో సతమతమవుతున్న నిర్మాతలు ముందుగా ఆశ్రయించింది చిరంజీవినే. దీన్ని బట్టి తెలుస్తోంది టాలీవుడ్లో చిరంజీవికి ఎంత ప్రాముఖ్యత ఉందో. ఇందుకు కారణం ఆయన ఎప్పుడూ నిర్మాతలకు, నటీనటులకు అందుబాటులోనే ఉంటారు. అంతేకాదు ఆయన సామాజిక సేవ కూడా చిరుకి ఇంతటి గౌరవాన్ని తెచ్చిపెట్టింది. నిజానికి చిరంజీవి కంటే మోహన్ బాబే ముందుగా పరిశ్రమలోకి వచ్చారు. ఓ సాధారణ వ్యక్తి నుంచి పద్మశ్రీ వరకు మోహన్ బాబు ఎదిగిన తీరు ఎంతో మందికి ఆదర్శం. కానీ నిజ జీవితంలో ఆయన వ్యక్తిత్వం, ధోరణిపై పలు విమర్శలున్నాయి. ఇండస్ట్రీకి ఆయన ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు అందించారు. చెప్పాలంటే ఓ దశాబ్దం ఆయనదే అని చెప్పుకోవచ్చు. దాసరి నారాయణరావు శిష్యుడైన మోహన్ బాబు నటుడిగా ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు పొందారు. కానీ ఆయన తీరు ఇండస్ట్రీలో చాలా మందికి నచ్చదట. దీంతోపాటు ఆయన కుమారుల మధ్య వివాదాలు, కుటుంబ గొడవలతో ఆయన సతమతమవుతున్నారు. ఇక చిరు గురించి చెప్పుకుంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం ఆయనది. ఎంతో మంది యువ నటులు పరిశ్రమకు రావడానికి చిరంజీవే స్ఫూర్తి అని చెబుతూ ఉంటారు. అలా నేటికి రేపటి తరాలకు ఆదర్శంగా ఉన్న మెగాస్టార్ చిరంజీవిది ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానమనే చెప్పాలి. ఆయన గొప్ప వ్యక్తిత్వానికి తోడు మెగా బ్రదర్స్ మధ్య ఉండే బాండింగ్, అలాగే బావమరిది అల్లు అరవింద్తోనూ కలిసి నడుస్తుంటారు. మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య విభేదాలున్నాయని చర్చ జరుగుతున్నా కూడా ఇటు చిరంజీవి, అటు అల్లు అరవింద్ సఖ్యతగానే ఉంటారు. ఇక తన ఫ్యామిలీ నుంచి ఎంతమంది హీరోలు వచ్చినా ఇటు ఇతర చిన్న చిన్న హీరోలను కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు చిరంజీవి. ఇలా తాను మాత్రమే కాకుండా తన చుట్టూ ఉన్న వారిని కూడా ఇండస్ట్రీలో నిలబెడుతూ టాలీవుడ్లో మెగా వృక్షంగా నిలబడ్డారాయన. అందుకే మోహన్ బాబు తర్వాతే ఆయన ఇండస్ట్రీలోకి వచ్చిన ఆయన వ్యక్తిత్వం, గొప్పతనం చిరంజీవిని టాలీవుడ్ పెద్దన్నగా నిలబెట్టాయి. ఇదిలా ఉంటే 30% వేతనాలు పెంచాలనే డిమాండ్తో సినీ కార్మికులు సమ్మెకు దిగడంతో షూటింగ్స్కు బ్రేక్ పడింది. బడాబడా సినిమాల షూటింగ్లన్నీ నిలిచిపోయాయి. 2-3 నెలలుగా ఈ విషయంపై చర్చలు కొనసాగుతున్నప్పటికీ వేతనాల పెంపు మాత్రం ఓ కొలిక్కి రాకపోవడంతో యూనియన్ నాయకులు ఇటీవల నిర్మాతలకు అల్టిమేటం జారీ చేశారు. దీంతో యూనియన్లతో సంబంధం లేకుండా బయటి వ్యక్తులతో షూటింగ్లు చేసుకుంటామని నిర్మాతలు తేల్చి చెప్పడంతో వివాదం మరింత ముదిరినట్లయింది. దీంతో ఈ పంచాయతీ ఇప్పుడు చిరంజీవి దగ్గరకు వెళ్ళింది. సినీ కార్మిక సంఘాల ఆందోళనపై స్పందించిన మెగాస్టార్ వేతనాల పెంపు అంశంపై వివరాలను ఆరా తీశారు.
ప్రొడ్యూసర్ గిల్డ్లోని నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు, సుప్రియ, యార్లగడ్డ, మైత్రి, చెర్రీ, సి కళ్యాణ్ సహా ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర ప్రసాద్ను తన నివాసానికి ఆహ్వానించి చర్చించారు. 2-3 రోజుల్లో సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని నిర్మాతలకు సూచించారు. అటువైపు కార్మికుల వర్షన్ను కూడా తెలుసుకొని 2-3 రోజుల్లో ప్రాబ్లంను సాల్వ్ చేసుకుందామని వారికి హామీ కూడా ఇచ్చారు. ఇదిలా ఉంటే ఈ ఇష్యూపై తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా స్పందించారు. కార్మికుల డిమాండ్లపై చర్చించి ఓ నిర్ణయం తీసుకోవాలని, హైదరాబాద్ లాంటి నగరాల్లో బతకాలంటే జీతాలు పెంచాల్సిన అవసరం ఉందన్నారాయన. ఇక కార్మికుల మెరుపు సమ్మెతో రిలీజ్ డేట్స్ ప్రకటించి డెడ్లైన్లతో పనిచేస్తున్న నిర్మాతలకు ఇది తలనొప్పిగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు తమకు ఒక పెద్ద దిక్కు కావాలి, అది మెగాస్టార్ చిరంజీవి అయితేనే కరెక్ట్ అని నిర్మాతలు కూడా భావిస్తున్నారు. వెంటనే మెగా పరిష్కారం కోసం నేరుగా చిరు ఇంటి గడప తొక్కారు బడా నిర్మాతలు. ఆయనకు తమ సమస్యలను చెప్పుకున్నారు. దీంతో యూనియన్ నాయకులతో కూడా చర్చించి సమ్మె విరమింపజేసేందుకు తీవ్ర ప్రయత్నాలు సాగుతున్నాయి. అయితే ఫెడరేషన్ పెద్దలు మాత్రం ఖచ్చితంగా తమ డిమాండ్లు నెరవేర్చుకునే వరకు పంతం పట్టి కూర్చున్నారని తెలుస్తోంది. మరి ఫెడరేషన్ వర్సెస్ ఫిల్మ్ ఛాంబర్ వార్ని పరిష్కరించేందుకు మెగాస్టార్ చిరంజీవి ఏం చేస్తారోనన్న ఉత్కంఠ నెలకొంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.